కాకినాడ పోర్ట్ ను స్మగ్లింగ్ హబ్ గా మార్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ స్వయంగా పరిశీలించారు. ఇక ఈ నేపథ్యంలో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. రేషన్ బియ్యంతో వేల కోట్లు సంపాదిస్తున్నారన్నారు. ఇక ఈ దందా వెనుక డీప్ నెట్వర్క్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇక తీర ప్రాంతానికి రక్షణ లేదని వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యవహారంపై కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. సిఐడి సిబిఐతో విచారణ చేయిస్తామన్నారు. అవసరమైతే బోట్ ను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. నందిని, ఓవర్ టు యు. ఏదైతే రాష్ట్రంలోని బియ్యం మాఫియాకు కాకినాడ పోర్టుని హబ్బుగా తయారు చేశారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తెలిపారు. అయితే ఏదైతే 2 రోజుల క్రితము కాకినాడ ఏదైతే యాంగ్రేజ్ పోర్ట్ లోని 640 టన్నులకు సంబంధించి ఏదైతే పీడిఎస్ రైస్ అయితే పట్టుకోవడము, కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగడము, సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే తాను పర్యటించిన పోర్టు ప్రాంతంలో సుమారుగా 2 గంటల సమయం పాటు లోపలంతా కూడా పర్యటించారు. నేరుగా సముద్రంలోకి వెళ్లారు. అక్కడ షిప్ అంతా కూడా పరిశీలించారు. అయితే ఆయన బయట వచ్చిన తర్వాత మీడియాతో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే తాను 2 నెలల క్రితం నుంచి కూడా కాకినాడ పోర్టుకి రావాలనుకుంటున్నాను, అయితే కొంతమంది నన్ను అడ్డగించారు, సార్ మీరు రావద్దు, మీరు వస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు రావడం వల్ల 10,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని చెప్పి ఆప్ చేశారు. నిన్న కూడా సడన్ గా నేను ఢిల్లీ నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నేను రెస్ట్ తీసుకునే సమయము, పైగా ఈ రోజు నాకు వేరే కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా నేను కాకినాడ వెళ్ళడానికి సిద్ధమయ్యాను. అయితే నాకు రాత్రి కూడా కొన్ని మెసేజ్లు వచ్చాయి, కొంతమంది కాల్స్ కూడా చేశారు, సార్ మీరు రావద్దు సార్, ఇక్కడ ప్రోటోకాల్ ఇష్యూ అవుతుంది సార్ చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగిందని. అయినా కూడా నేను రావడం జరిగింది. కానీ ఏదైతే ఈ 2 గంటల సమయంలో కూడా అక్కడ చాలా కీలకంగా అయితే పరిశీలించారు. అసలు కాకినాడ పోర్ట్ లో ఏం జరుగుతుంది, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అలాగే ఈ పర్యటన నేపథ్యంలోనే మంత్రి నాదెండ్లతో పాటు స్థానిక ఎమ్మెల్యే కొండబాబు కూడా ఉన్నారు. అంటే కొండబాబు కూడా కొన్ని చురుకులు కూడా అంటించారు. ఎందుకంటే కొండబాబు కూడా ఈ అక్రమ ఏదైతే రేషన్ మాఫియాకు సంబంధించి గతంలో ఆయన పోరాటాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొండబాబు గారు మీరు పోరాటం చేశారు, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, మీరు ఎందుకంత మెత్తగా ఉంటున్నారు, మీరు మెత్తగా ఉండడం వల్ల కూడా ఏదైతే ఈ రేషన్ అక్రమ ఎవరైతే ఉన్నారో వారికి మీరు చాలా ఇంటిచ్చినట్టు కూడా ఉంటుంది కదా, మీరు ఈ విధంగా ఉండొద్దని చెప్పేసి కొండబాబు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే పోర్టు అధికారులు ఎవరైతే ఉన్నారో పోర్టు అధికారులతో పాటు ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించి చాలా మంది కూడా ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు నుంచి కూడా పోర్టు మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాము. అయితే 2 రోజుల క్రితమే నాకు ఈ విషయం తెలుసుంటే నేను కేంద్రంలో ఉన్నాను, కేంద్రం నేతలతో కూడా దీనిపై చర్చించేవాడిని. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అక్రమాల తీవ్రతను బట్టి సిబిఐకి ఇవ్వాలా, సిఐడికి ఇవ్వాలని కూడా త్వరలోనే చెప్తాము. ఏదైతే ఈ షెల్టా ఎల్లో సంబంధించి షిప్ ఉందో ఆ షిప్ కు సంబంధించి సీఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేస్తాము. ఆ షిప్ ను కూడా మేము ఏదైతే దీన్ని సీజ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే కాకినాడ పోర్టుకి సంబంధించి దాదాపు 16 కంపెనీలు అయితే ఇందులో ఎగుమతులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి అసలు ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు, ఇక్కడ నుంచి ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది, అలాగే అక్కడ సౌత్ ఆఫ్రికాలో సంబంధించి అక్కడ ఎవరు తీసుకుంటున్నారు అనే దానిపై ఒక ఇది కూడా సిట్ కూడా వేస్తామని అయితే పవన్ కళ్యాణ్ కీలకంగా చెప్పారు. ఖచ్చితంగా స్థానిక కూటమి నేతలతో పాటు ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే అదనపు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయాలి. అంటే మంత్రి నాదెండ్ల తాను మంత్రిగా ఈ శాఖలో పనిచేసినప్పుడు స్టార్టింగ్ లో ఆయన జూన్ నెలలో కాకినాడ వచ్చారు. అలాగే కొన్ని గోడౌన్స్ కూడా సీజ్ చేశారు, కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే అయినప్పటికీ కూడా కొంచెం గ్యాప్ మాత్రమే వచ్చింది. మళ్ళీ యథావిధిగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఎప్పుడైతే 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ రంగంలోకి దిగారు, ఆయన నేరుగా సముద్రంలోకి దిగి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలన్నీ కూడా వివరించారు, అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అయితే చూసుకున్నట్లయితే కేంద్రానికి కూడా ఒక లేఖ రాస్తాను, ఉగ్రవాదులు కూడా చొరబడే అవకాశం అయితే ఉంది. అసలు కాకినాడ ఇన్లీగల్ ఏంటైతే జరుగుతున్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెడతాము. ఒక ఎగుమతులకి ఇది లీగల్ గా జరగాలి తప్ప ఇన్లీగల్ గా ఎందుకు జరుగుతుందని చెప్పి దీనిపై అధికారులు కూడా ప్రశ్నించారు. పోర్టు అధికారులు కూడా ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేకపోవడంతో దీనిపై పూర్తి స్థాయిలో సీరియస్ అయినట్టు కూడా తెలిసింది. ఆమెని ఓకే, రైట్, థ్యాంక్ యూ నందిని.